శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. 2025 కర్కాటక రాశి వారి రాశి ఫలాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు లేదా మీ పేరులో మొదటి అక్షరం ఇదైతే గనుక మీది కర్కాటక రాశి. కర్కాటక రాశి ఫలితములు: ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో అనేక రంగాలలో సానుకూల ఫలితాలు రానున్నాయి. శనిదేవునితో పాటు గురుగ్రహాల ప్రత్యేక ఆశీస్సులు లభిస్తున్నాయి. రాహుకేతువుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు శారీరక మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. ఏడాది ప్రారంభంలో కుజుడి ప్రభావం కూడా ఉంటుంది. శనిదేవుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్ళటం వల్ల ఈ రాశి వారికి శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ సందర్భంలో నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆర్థిక, విద్య, ఆరోగ్యం, కెరియర్ పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో చూద్దాం. కర్కాటక రాశి వారికి కెరియర్ పరంగా కొత్త ఏడాదిలో కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు 8వ స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయటంతో ఈ రాశి వారు శని సాడేసాతి నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు గురుడి ప్రభావంతో శుభవార్త వింటారు. గతంలో ఉండే సమస్యల నుండి మీరు ఉపశమనం పొందుతారు. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ఈ రాశి నుండి శనిదేవుడు 9వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శని ప్రభావం తొలగుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందవచ్చు. గురుగ్రహం ప్రత్యేక అనుగ్రహం వల్ల మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ రాశి వారు కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించాలి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మొదటి 6 నెలలు ఒత్తిడి, అలసటకు లోనయ్యే అవకాశం ఉంటుంది. గురుడు మే నెల తర్వాత 12వ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి వారికి వైవాహిక జీవితం కొత్త ఏడాదిలో వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రేమ వివాహం కోసం ప్రయత్నించే వారి కోరిక నెరవేరుతాయి. వివాహ జీవితంలో కొంత మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. వివాహం కాని వారికి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి విద్యాపరంగా కొత్త ఏడాదిలో విద్యారంగంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాలలో ప్రవేశాలు పొందుతారు. మే తర్వాత గురుడు 12వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారతాయి. కర్కాటక రాశి వారికి వ్యాపార పరంగా ఆంగ్ల సంవత్సరాదిలో అనేక రంగాలలో శుభ ఫలితాలను పొందుతారు. మీరు కొందరు వ్యక్తుల సాయంతో పెద్ద ఆర్డర్లు లేదా పెద్ద ప్రాజెక్టులను పొందే అవకాశం ఉంది. మీకు వచ్చిన వ్యాపారం ప్రారంభించటం వలన మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. గురుడు 12వ స్థానం నుంచి సంచారం చేయటం వల్ల ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలను పొందుతారు. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ఇవేనండి 12 రాశులలో 4వ రాశి అయిన కర్కాటక రాశి యొక్క రాశి ఫలాలు. మిగతా రాశుల రాశి ఫలాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై
ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.